వాళ్ళకు వచ్చే పైసల్ని కూడా ఏవైతే ఈ ఛార్జెస్ ఉన్నాయో వాళ్ళు అడగలేరు కదా, వాళ్ళు వచ్చి గట్టిగా ఎవరిని అడగలేరు. వాళ్ళు వచ్చి గట్టిగా ఎవరైనా ప్రశ్నించిన వాళ్ళంటే చాలా చిన్నోళ్ళు తొక్కేయడానికి ఈజీగా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. అందుకే ఎవరైనా కూడా రైతుల పైన ఈజీగా మాట్లాడేస్తూ ఉంటారు, రైతులను చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఎవరు కూడా రైతుల పక్షాన ఎందుకు ఉండరు అధికారులు కూడా అంటే వాళ్ళు ఏమి ఇయ్యరు కదా వీళ్ళకు. అధికారులకు వాళ్ళు ఏమి ఇచ్చుకునేటట్టు ఉండదు. ఈడికెళ్ళి లక్షలు లక్షలు వస్తున్నప్పుడు వాళ్ళు రైతుల పక్షాన ఎందుకుంటారు చెప్పండి. మిల్లుల మురికి నీరు వరద కాలువల్లో కలుపుతున్నాడు. పొల్యూషన్ అధికారుల నోరు నోట్లతో మోయిస్తున్నాడు. ఇరిగేషన్ అధికారులను కనుసైగతో కమ్మేస్తున్నాడు. జేసీని కూడా చిటికెన వేలు మీద ఆడిస్తా అంటున్న జగన్ గుమస్తా పని చేసి గూడుపు పుఠాని నేర్చుకున్నాడు. అధికారులందరినీ గుప్పెట్లో పెట్టుకున్నారు. మిల్లింగ్ లో మాయా ప్రపంచం సృష్టించుకున్నాడు. సన్నాలొద్దని గాయగాయి చేశాడు. ఇప్పుడు సన్నాలను రా మిల్లులకు కాకుండా చేస్తున్నాడు. అటు రైతులను నిండా ముంచుతున్నాడు, ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు. కులం పేరు అడ్డం పెట్టుకొని కుటిల నీతికి పాల్పడుతున్నారు.